వాయమ్మో ఊరు నాయన ఏంది నాయన ఊర్లో ఉన్న ఉసిరికాయలు మొత్తం మా ఇంట్లో ఉన్నాయి. ఉసిరికాయల సీజన్ అయిపోతుంది నవంబర్ డిసెంబర్ మాత్రమే ఉంటుందంట ఉసిరికాయల సీజన్. నవంబర్ డిసెంబర్ జనవరి అంతే, జనవరి మిడ్ వరకే. అసలు ఇప్పుడు ఉసిరికాయలు ఏడ కూడా కనబడతలేవు బయట. సంక్రాంతికి అయితే కొన్ని దొరుకుతాయి అంటారు కానీ ఏమో మరి సంక్రాంతికి కూడా మరి చూడాలి మరి ఏడ కనబడతాయో. సో ఇప్పుడు చూస్తున్నాం మా ఉసిరికాయలు ఆమ్లా అనమాట. ఆమ్లా షార్ట్ కోసం అయితే తీసుకున్నాము. దగ్గర దగ్గర 14 kgs 15 kgs ఉసిరికాయని మొత్తం లేపుకొని వచ్చేసిన. ఎందుకంటే సీజన్ 2 months ఉంటుంది, 2 months 3 months ఉంటుంది. దాని తర్వాత ఆఫ్ సీజన్ కదా, సో మనకు ఉసిరికాయ దొరకదు ఫ్రెష్. హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, మన గట్ హెల్త్కి మంచిది. అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. 2 స్పూన్లు ఆమ్లా వేసుకున్నామంటే 2-3 గంటల మొత్తం జాడిచ్చేస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకని ఆమ్లా షార్ట్ అని చెప్పేసి ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ చూపించాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇదేంటంటే ఒక రఫ్గా 14 kgs 15 kgs స్టాక్ చేసాను. చూస్తున్నా ఉసిరికాయని తెచ్చి దాన్ని దంచినాం. ఇట్లా దంచి గింజని సపరేట్ చేసేసినాం మన ఇంట్లోనే. మన ఇంట్లో చిన్న చిన్న మిక్సీలో ఎడబట్టుకోనికి అవుతుంది. బయట రుబ్బు రోళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద మిక్సీలు జార్లు, అక్కడ వాళ్ళతో రుబ్బిద్దామంటే అక్కడ వాళ్ళు రుబ్బరంట. సో మేమే వేరే ప్లాన్ చేసుకున్నాము. సో ఉసిరికాయలు అయితే ఇట్లా వదిలేసినాము. ఇక మమ్మీ మా చిట్టి అయితే హెల్ప్ చేసింది. ఇక మా చిట్టి చేతులు చూడగా, మా చిట్టి చేతులు పలిపోతాయి అని చెప్పి గ్లౌజెస్. ఒకసారి గ్లౌజెస్ ది ఒకసారి చూపి. అరే ఆగురా బాబు, ఇగో అరే ఇగో చూస్తురా చేతులు ఎట్లా వలిగిపోయినాయో. ఒక్క నిమిషం నువ్వేం చేతులు చూస్తారు కదా ఎట్లా వలిగిపోయినాయో. బాబా సో నీ కూడా వలిపోయినా నేయాన్ని. వాయమ్మో నీ జాతకం చెప్పాలా నేయాన్ని, చేయి జాతకం చెప్తాను ఇది. సో ఫ్రెండ్స్ చూస్తురా, ఉసిరికాయ, అల్లము, పుదీనా, కరివేపాకు, బెల్లం, జీలకర్ర. సో ఇది చూసిన జీలకర్ర కూడా యాడ్ చేసాం మనం ఇక్కడ. పింక్ సాల్ట్ నేయాన్వి పట్టుకుంది పింక్ సాల్ట్. సో పింక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం మనము. బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు, పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన సాల్ట్ వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నది పింక్ సాల్ట్, ఎందుకు వేస్ట్ అని చెప్పి వాడేస్తున్నాము. సో సాల్ట్, జీలకర్ర, బెల్లము, కరివేపాకు, పుదీనా, ఇది వచ్చేసి ఆమ్లా, ఇది వచ్చేసి అల్లం. సో మేము రఫ్గా 13-14 kgs ఉసిరికాయకి 2 kgs అల్లం వాడుతున్నాము. 2 kgs అల్లము, 3 kgs బెల్లం వాడుతున్నాం. 3 kgs బెల్లం, ఎందుకంటే డైరెక్ట్ ఆమ్లా షాట్ మనం తినలేం కదా. సో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా మంచిది యాక్చువల్లీ చెప్పాలంటే. లైట్ అంటే ఎన్ని స్పూన్స్ వేసుకుంటాం మనము, డైలీ 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటాం కాబట్టి ఫరక్ పడదు. 3 kgs బెల్లం అందులోనే యాడ్ చేసుకుంటాం. పుదీనా, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. మనకు నచ్చిన సాల్ట్, పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ అంటారు కదా, ఇవి ఏదైనా ఒక సాల్ట్ మీకు నచ్చిన సాల్ట్ వేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇదనమాట. సో దీన్ని మనం మిక్సీ పట్టడానికి ఏం చేస్తామంటే, మేము యూఎస్ఏ తెచ్చుకున్నాం జార్. ఇది మా అన్నయ్య పంపించిన జార్, ఇది పెద్ద జార్. ఇది ఒక రఫ్గా 2 kgs హ్యాండిల్ చేస్తుంది, 2 kgs 2.5 kgs హ్యాండిల్ చేస్తుంది. అదే కాకుండా మన మామూలుగా మన పీటీ మిక్సీ కూడా ఉంది, ఈయనే ఉంది ఇక్కడ మిక్సీ. ఇవన్నీ వాడతాం ఇక, బిటా మిక్సీ ఇంకా ఈ మిక్సీ 2 మిక్సీలు కొడతాం ఇక. ఇది ఒక 1.5 kg పడుతుంది, ఇది ఒక 2.5-2 kgs ఈజీగా పడుతుంది. సో ఇదొక రౌండ్ వేసుకొని కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, జాడిస్తూనే ఉండాలి. ఇక జాడిచ్చి మళ్ళీ మనం ఏం చేస్తామంటే మనం ఇది ప్రయర్గా ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకుంటాం. సో ఫ్రిడ్జ్లో ఎట్లా స్టాక్ చేసుకుంటామంటే, సో చూస్తారు అక్కడ అమూల్ అని చెప్పి డబ్బాలు ఉన్నాయి కదా. సో ఇట్లాంటి డబ్బాలలో ప్యాకింగ్ చేసుకుంటాం అనమాట. మంచిగా ఇట్లా డబ్బాలు జమాయించేసేసి ఇగో ఈ బాక్స్లో ఆల్రెడీ మేము స్టాక్ చేసుకున్నాం. ఇగో ఇది ఆమ్లా షాట్. ఇది అంటే మనము ఫ్రీజర్లో స్టాక్ చేసుకుంటే మనకి 1 year వరకు నిల్వ ఉంటుంది. మన ఫ్రిడ్జ్ ఏం ఖరాబ్ కాకపోతే 1 year వరకు నిల్వ ఉంటుంది. అంటే ఫ్రీజర్లో ఉండాలి ఇది. సో వన్స్ ఫ్రీజర్ ఉందనుకో లాక్ అయిపోయినట్టు, ఇది ఏం కాదు, ఓకేనా, ఎప్పటికైనా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా వాడుకుంటాం అంటే, ప్రతిసారి గడ్డున్నప్పుడు దీన్ని తీసుకోలేం కదా. సో అట్లా మనం బాక్స్ని క్రియేట్ చేసుకుంటాం. అట్లా ఒక్కొక్క బాక్స్ని తీసుకొని ఇక్కడ సైడ్ మనం ఏదైతే వాడుకుంటామో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ వాడుకుంటున్నాం. సో ఈ బాక్స్ వాడుకుంటున్నాం కదా. సో ఇదే అనమాట ఆమ్లా షాట్. ఇగో ఇట్లా. సో ఇది ఆమ్లా షాట్. ఇగో ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం. ఇట్లా మంచిగా థిక్గా ఇలా నేను చెప్పిన కింద చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా తీసుకొని ఇట్లా ఇదొక స్పూను, ఇంకొక 2 స్పూన్లు వేసుకున్నాం అనుకో, 2-3 అవర్స్లో మంచిగా రిఫ్రెష్ అయిపోతుంది. మోషన్ ఇట్లా ఖాళీ అయిపోతుంది. హెల్త్కి మంచిది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ ఎస్పెషల్లీ హెయిర్కి అనమాట. నాకు హెయిర్ ఫాల్ చాలా అయిందని చెప్పి చాలా బాధపడ్డా. చాలామంది చూసిన టిప్స్ ఇన్స్టాగ్రామ్లో, మీకు తెలుసు రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్ అయింది ఆమ్లా షాట్. సో అందుకనే న్యాచురల్ ఏముంది బాయ్, మనం బయట కావాలంటే ఆమ్లా పొడి కొనుక్కోవచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఆమ్లా పొడి మనకెందుకు. మన కళ్ళ ముందు ఉసిరికాయలు మనమే వేసుకుంటే ఈజీ ఉంటుంది కదా. బట్ ఈ ప్రాసెస్ చేయడానికి చాలా కష్టం అనమాట.
అక్కడ మా మమ్మీ చూడు, మా మమ్మీ అల్లం ఒలుస్తుంది చూపి, మమ్మీ చూపి. ఇగో అట్లా మా మమ్మీ కట్ చేస్తుంది చూడు అల్లం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఇప్పుడు అల్లం కట్ చేస్తుంది. ఇగో ఇక్కడ మనం ఉసిరికాయ దంచినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉసిరికాయ దంచి మళ్ళీ దాని లోపల అది ఏమంటారు గింజ ఉంటుంది కదా, గింజను సపరేట్ చేసినాం. యాక్చువల్ అది వర్టికల్ ఫామ్లో తీసిన. ఇక ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్లీ బ్లాక్ చేసాం అనుకున్నా. వర్టికల్ ఫామ్లో లెంత్ పెరిగిపోతుంది, వర్టికల్ ఫామ్లో లెంత్ పెరిగిపోతుంది. సో అందుకనే కంప్లీట్ అవి వద్దు, వర్టికల్ ఫామ్ వద్దు, మనకి అర్థం కాదు వాళ్ళకి. సో అందుకని ఇట్లా అయితేనే బెస్ట్ అని చెప్పేసి సో కంప్లీట్గా గింజను సపరేట్ చేసినాం. మన ఇది ఉంటుంది కదా రోకలు, ఇది ఉంటుంది కదా, ఇది రోకలు ఉంటుంది కదా రోల్. సో ఫస్ట్ మనము ఉసిరికాయలని మంచిగా కడుక్కుంటాం. ఓకేనా, ఫస్ట్ మనం ఉసిరికాయని ఇట్లా మంచిగా కడుక్కొని జస్ట్ ఇట్లా పెట్టుకొని అందులో రోల్లో కూడా వేసుకోవచ్చు, జరగదు అనుకుంటే. ఇట్లా 2-3 దెబ్బలు ఇట్లా వేసాం అనుకో గింజ సపరేట్ అయిపోతుంది. ఇగో ఇట్లా 2-3 దెబ్బలు వేయగానే గింజ సపరేట్ అయిపోతుంది. గింజ తీసేసి ఇది అంతా అందులోకి వేసేసుకోవాలి, మిక్సీ పట్టుకోవడం. ఇట్లా ఒక్కొక్క దగ్గర వెళ్ళదు, ఒక్కొక్క దగ్గర వెళ్ళకపోతే కత్తి కూడా పెట్టాలి. సో చాలా టైం ప్రాసెసింగ్ ఇది, అంత ఈజీ అయితే కాదు. ఒక 3-4 ఉంటే కానీ చేసుకోనికే కష్టం అనమాట ఇది. బట్ ఏంటంటే మనం చూసాం కదా, దీని బెనిఫిట్ చూసాం కాబట్టి ఖచ్చితంగా ఇది కావాల్సిందే మనకని చెప్పి చేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఇట్లా సపరేట్ చేసుకొని ఇది తీసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా స్టాక్ చేసేసుకుంటాం ఇట్లా. సో ఇది ఏంటంటే మేము ఇట్లనే పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుందాం అనుకున్నాం. కానీ నార్మల్ ఫ్రీజర్లో ఉంటుంది. నార్మల్ ఫ్రీజర్లో జస్ట్ ఇవి 15 days, హార్డ్లీ 20 days తర్వాత మళ్ళీ కలర్ మారిపోతుంది, ఎంబటే నల్లగా అయిపోతుంది. సో మళ్ళీ అది మాడి ఖరాబ్ అయిపోయింది అనుకో, వేస్ట్ కదా, మురిగిపోయినట్టు కూడా అవుతుంది. సో ఫ్రీజర్లో అయితేనే ఎక్కువ రోజులు ఉంటుంది, మైనస్ టెంపరేచర్స్లో మాత్రమే ఎక్కువ ఉంటుంది. రైట్ సైడ్ మనకు ఫ్రిడ్జ్ మైనస్ టెంపరేచర్ పెట్టలేం కదా, మొత్తం ఒకటే ఫ్రిడ్జ్ లెక్క వాడలేం కదా. సో లెఫ్ట్ సైడ్ ఫ్రీజర్ కాబట్టి ఆల్రెడీ మాది మొత్తం పార్టీషన్ మొత్తం నిండిపోయింది. చూస్తారు కదా, మొత్తం దుఃఖమే ఏంటి ఆ ఫ్రిడ్జ్లో, మొత్తం దుఃఖమే ఉంది మా ఇంట్లో. సో అందుకనే సరిపోదు అనమాట పార్టీషన్ అట్లా. సో అందుకని మొత్తం దీన్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నాం అట్లా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టే టైమా. సో మిక్సీ పట్టేటప్పుడు చూడు మనం విటామిక్స్ జార్ తీసుకున్నాం పెద్దది. సో ఉసిరికాయ అయితే అందులోకి వేసుకుంటున్నా ఫస్ట్ నేను. సో చూస్తారు కదా, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి, అన్నీ ఈక్వల్గా వేసుకోండి. ఉసిరికాయ 4 పిడికెలు వేసుకున్నా. ఇక అల్లం ఒక పిడికెడు వేసుకుంటున్నా. పుదీనా కూడా ఈ పిడికెడు. బెల్లం కూడా వేసుకోవచ్చు, మనం కొంచెం కొంచెం వేసుకుంటాం. సో యాక్చువల్లీ కొంచెం ఇది గ్రైండ్ అయితే బాగుంటుంది, కొంచెం లూజ్ కావాలి అది ఎంబటే మనకి. అండ్ కరివేపాకు, రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మనకు నచ్చిన సాల్ట్. బట్ ఇక కొన్ని వేసేసుకుంటున్నాం ఒక్కొక్క మిక్సీ. మళ్ళీ తర్వాత మనం అంతా ఒక దగ్గర కలుపుతాం కాబట్టి టెన్షన్ లేదు. జీలకర్ర పొడి ఉంది కదా, జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా. అండ్ పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్, లేకపోతే ఏదో ఒక సాల్ట్ మీకు నచ్చినది. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, నిమ్మకాయ కూడా యాడ్ చేయాలా. నిమ్మకాయలు ఏంటంటే మర్చిపోయినా, నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకోవాలా. సో దగ్గర ఒక 10 kg 15 kg ఉంది కదా, ఒక 2 డజన్లు అయితే పడతాయి ఈజీగా నిమ్మకాయలు. చిన్న అయితే 2 డజన్లు పడతాయి, పెద్ద ఉన్నాయంటే 1 డజన్ నిమ్మకాయలు అయితే పడతాయి, ఈజీగా పడతాయి. సో ఇదైతే ఇగో ఇట్లా సింపుల్గా ఇట్లా మిక్సీ పట్టేసుకోవడమే. సో ఫ్రెండ్స్ నేను దీన్ని లూజ్ చేస్తున్నా, అంటే వాటర్ కలుపుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం డ్రై అయ్యాం కదా. సో మనం రిస్క్ చేసినాం అనుకో మెషిన్ ఖరాబ్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ లూజ్ చేయాలి దాన్ని. సో వాటర్ పోస్తేనే మనకి కొంచెం ఫ్రీగా తిరుగుతుంది మిక్సీ అట్లా. వాయమ్మో ఓవర్ నాయనో. సో చూస్తున్నామా, పైన ప్రెస్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ చూస్తారుగా, సో ఆ విధంగా ఉంటుంది మా, మెల్లమెల్ల వేసుకోవాలి ఇక, టైం ప్రాసెసింగ్ అది. చూస్తున్నామా ఫైనల్ అవుట్పుట్ మొత్తం ఆల్ మిక్స్ అవుతుంది, దగ్గరికి అవుతుంది. అవుట్పుట్ చూస్తారా, ఇట్లా వస్తుంది మా అవుట్పుట్, ఈ విధంగా వస్తుంది.